శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ కు స్వాగతం. సో ఈ బీజీటీ సిరీస్, బార్డర్ గవాస్కర్ సిరీస్ కంక్లూషన్ వైపుగా వెళ్తోంది. మొన్న జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్, నాకు తెలిసి నేను చూసిన ఇండియా ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచెస్ లో ఇది ఈజీలీ ద బెస్ట్. ఎన్నో అవి జరిగినాయి అసలు ఈ మ్యాచ్ లో. అసలు ఏంటా అని అసలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కొన్ని మర్చిపోతున్నాం కూడా. అరే ఈ మ్యాచ్ లో ఇది కూడా అయింది కదా అని అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ప్రతిరోజు ఒక టీమ్ కంబ్యాక్ చేయడము, లేదా నీకు ఆల్రెడీ ఇక ఇనిషియేటివ్ ఉందనుకుంటే వాళ్ళు ఏదో మిస్టేక్స్ చేసి దాన్ని కోల్పోవడము, ఇట్లా సీసా బ్యాటిల్ మొత్తం నడిచి చివరికి 5th డే రోజు కూడా 70,000 మంది క్రౌడ్ వచ్చి ఎంసీజీలో, రికార్డ్ బ్రేకింగ్ క్రౌడ్ అంటే ఇది 5 days కి. సో ఇది ఎప్పటి రికార్డ్ ఇది? అప్పుడు డాన్ బ్రాడ్మన్ ఆడుతున్న టైంలో ఇంతమంది చూసారట ఎంసీజీలో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్. కాబట్టి అంత ఎండింగ్ లో కూడా ఇక మ్యాచ్ అయిపోయింది, డ్రా అయి వెళ్ళిపోతుంది అనుకుంటే మళ్ళీ ఆస్ట్రేలియా వాళ్ళు అగైన్ దే షోడ్ వై దే ఆర్ ఆస్ట్రేలియా అని. సో నన్ను అడిగితే బాటమ్ లైన్ ఈ టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ కి కారణం హోల్ అండ్ సోల్ గా ఆస్ట్రేలియా వాళ్ళు ఈ సిరీస్ ఖచ్చితంగా మేము ఓడిపోలేము, వీ కాంట్ లూజ్ దిస్ సిరీస్, 10 ఏళ్ళు మస్తు రోజులు అయిపోయింది, 2 హోమ్ సిరీస్లు ఎట్లా ఓడిపోయాం మేము ఇండియాతో, ఇంత మంచి రికార్డు మాది అనే కసితో వాళ్ళు ఆడారు. దట్ వాజ్ కసి ఇస్ ద రైట్ వర్డ్, ఎస్పెషల్లీ వాళ్ళ బౌలర్స్ లెడ్ బై ప్యాట్ కమిన్స్ అండ్ మిచ్ స్టార్క్. సో రాజు, వాట్ ఆర్ యువర్ రియాక్షన్స్? కరెక్ట్ గా చెప్పావు రాహుల్. అంటే నువ్వు అన్నట్టుగా ఆస్ట్రేలియా వాళ్ళు ఈ సిరీస్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంటే అసలు ఏంటి, మనము మన సొంత గడ్డ పైన ఇలా ఓడిపోయేటువంటి రికార్డ్ ఏంటి అసలు? అంటే ఎందుకంటే సాధారణంగా ఎవరికైనా సరే హోమ్ రికార్డ్ మనం రీసెంట్ గా చూసుకుంటే లాస్ట్ 2 decades లో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ కి హోమ్ రికార్డ్ అనేది చాలా భద్రంగా ఉంటుంది. ఈవెన్ ఫర్ ఎ కంట్రీ లైక్ శ్రీలంక, వాళ్ళు కూడా కొన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని సెట్ బ్యాక్స్, అట్లాగే కొంచెం ట్రాన్సిషన్ ఫేజెస్ ఇవన్నీ చూసినా సరే ఎప్పుడు కూడా హోమ్ రికార్డ్ అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ప్రెస్టీజియస్ గా ఉంటది అనమాట. అట్లాంటిది ఆస్ట్రేలియా వాళ్ళు గత 2 సిరీస్ల్లో ఇండియాకి, అది కూడా యూనో కొంతమంది మనం ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్తో కూడా లేము ఆ టైంలో. అట్లాంటి టైంలో కూడా ఓడిపోవడం అనేది ఆస్ట్రేలియా వాళ్ళకి ఖచ్చితంగా చాలా చేదు అనుభవం మిగిల్చి ఉంటుంది. సో నువ్వు చెప్పినట్టుగా ఈసారి అంటే స్కిల్ అండ్ టాలెంట్ విషయంలో మనం కంపేర్ చేసుకుంటే కొన్నిసార్లు మనకి ఇండియానే కొంచెం ప్రాబబ్లీ లిటిల్ బిట్ బెటర్ ఏమో. అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ని మనం కొంచెం పక్కన పెడితే, ఆ ఎక్స్పీరియన్స్ని పక్కన పెడితే, ఓవరాల్గా చూసుకున్నప్పుడు పర్వాలేదు, వీ క్యాన్ డూ వెల్ అనే హోప్ ఇచ్చేటువంటి ద స్కిల్ సెట్ ఉన్న స్క్వాడ్ అయితే మన దగ్గర ఉంది. కానీ నువ్వు చెప్పినట్టు ఆ ఇంటెంట్ ఏదైతే ఉందో, ఎలా అయినా మనం వీఆర్ ప్లేయింగ్ టు విన్ అనే టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఐ థింక్ దట్ వాజ్ సెట్ రైట్ ఫ్రమ్ డే 1 ఇట్ సెల్ఫ్. ఎందుకంటే చూసుకుంటే చాలామంది అదేంటది మెక్స్వీని బాగా ఆడాడు కదా, బాగానే డిఫెండ్ చేశాడు, చాలా వరకు న్యూ బాల్ థ్రెట్ని నెగేట్ చేశాడు, మెక్స్వీని పక్కన పెట్టి కాన్స్టస్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అనే రకమైనటువంటి ప్రశ్నలు చాలా మందికి తలెత్తినాయి. కాకపోతే ఈ కాన్స్టస్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అనే దానికి ఆన్సర్ వాళ్ళకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutesలోనే ఆన్సర్ దొరికేసింది అందరికీ. అంటే నువ్వు ఎలా అయితే ఈ ఆస్ట్రేలియా వాళ్ళలో ఒక రకమైనటువంటి కసి ఉంది అని ఆ మాట అన్నావు, అది కాన్స్టస్ సెలెక్షనే దానికి తార్కాణం. ఎందుకంటే నీకు మెక్స్వీని మంచిగానే ఆడుతున్నాడు, కానీ అయినా ఎందుకు డ్రాప్ చేశారంటే అది సరిపోదు అని క్లియర్లీ వాళ్ళకి అర్థమైంది. ఓకే, ఈజ్ ఎ గుడ్ ఓపెనర్ అని అర్థమైంది. సెకండ్ మ్యాచ్ బాగా ఆడాడు, థర్డ్ మ్యాచ్ కూడా బాగానే ఆడాడు, ఇంకా 4th మ్యాచ్ బెటర్గా ఆడతాడే తప్పితే తక్కువగా అయితే ఆడాడు. కానీ వాళ్ళకు ఒక ప్లేయర్ కావాలి, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ప్లేయర్, ఎవరైతే బుమ్రాని డిస్టర్బ్ చేయగలడో అట్లాంటి ప్లేయర్ కావాలి. అండ్ అట్లాంటి గేమ్ ఉన్న ఒక 19 ఏళ్ల పిల్లాడిని పట్టుకొచ్చారు. దిస్ ఈజ్ వెరీ అన్ఆస్ట్రేలియన్. నువ్వు గమనిస్తే ఆస్ట్రేలియా వాళ్ళు ఎప్పుడు ఎక్స్పీరియన్స్, వాళ్ళు షెఫీల్డ్ షీల్డ్ లో ఎన్ని రన్లు కొట్టారు దీన్ని బట్టి సెలక్షన్లు చేస్తారు. బట్ ఇక్కడ ప్యూర్లీ పొటెన్షియల్ మీద ఒక 19 ఏళ్ల కుర్రాడు, అసలు చూస్తే నా స్టూడెంట్ లాగా ఉన్నాడు వాడు. అంటే రిషబ్ పంత్ సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే రిషబ్ పంత్ తను టెస్ట్ క్రికెట్లో అరంగేటం చేసిన రోజుల తర్వాత నుండి ఎప్పుడైతే ఇట్లా, ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటే జేమ్స్ ఆండర్సన్ రివర్స్ స్విప్ చేయడం, ఇట్లా ఎప్పుడైతే టెస్ట్ క్రికెట్లో ఈవెన్ ఆ కియా ఓవర్లో కూడా ఆడిన నాక్ ఏదైతే ఉందో, అట్లా ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే అసలు సాధారణంగా ఫస్ట్ టెస్ట్, అది కూడా బాక్సింగ్ డే అంటేనే చాలా ఇంటిమిడేటింగ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ హ్యూమంగస్ క్రౌడ్. 95,000 ఉండే అనుకుంటారు. అసలు నేను ఆ రోజు ఆ మ్యాచ్ చూస్తున్నప్పుడు
కాన్స్టాస్ అసలు బౌలింగ్ వేస్తున్నది అక్కడ సాధారణంగా చాలా మంది ఎస్పెషల్లీ డెబ్యూ ఆడుతున్న వాళ్ళు ఎవరైనా సరే నీకు అవతల పక్క ఒక ఆర్గ్యుబుల్లీ ద బెస్ట్ బౌలర్ ఇన్ ద వరల్డ్ రైట్ నో జస్ప్రీత్ బుమ్రా. సో బుమ్రాని ఫేస్ చేస్తున్న టైంలో ఎవరైనా సరే కొంచెం ఒక రకమైనటువంటి కొంచెం సెల్ఫ్ డౌట్, కొంచెం కాషియస్ అప్రోచ్ ఇలాంటివి మనం జనరల్గా చూస్తూ ఉంటాం. కానీ కాన్స్టాస్ నేను అందరిలా కాదు, నా రూటే వేరన్నట్టు అది రివర్స్ స్వీప్ ఒకసారి ట్రై చేసి మిస్ అయిన తర్వాత మరలా నెక్స్ట్ బాల్ ట్రై చేయడం. అసలు సాధారణంగా బౌలర్స్ ఎవరైనా ఒక కవర్ డ్రైవ్ ఆడినా, ఒక పంచ్ ఆడినా, ఒక కట్ షాట్ ఆడినా, పుల్ ఆడినా బౌలర్స్ ఏంటంటే కొన్నిసార్లు ఒక లెంత్ అడ్జస్ట్ చేసుకుంటారు. సరే మనం మేబీ వాడికి టూ మచ్ విడ్త్ ఇచ్చామేమో, టూ షార్ట్ వేసామేమో అని కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటారు. కాకపోతే దీంట్లో మనవాడు బిహైండ్ ద వికెట్ కొడుతుంటే దట్ ఈస్ ప్యూర్లీ ఇంకా అసలు బౌలర్స్ కూడా హెల్ప్లెస్ అనమాట. అందుకే బుమ్రా కూడా ఒకటి రెండు షాట్లు చూసిన తర్వాత ఒక చిరునవ్వుతో వదిలేశాడు అనమాట. అండ్ అక్కడి నీకు నుంచి దానివల్ల ఎఫెక్ట్ ఏమైందంటే నీకు శామ్ కాన్స్టస్ అట్లా ఒక్కసారి నీకు అలా ఆడుతూ బౌలర్లు ఎంత డిస్టర్బ్ అయ్యేటప్పుడు అక్కడ ఖ్వాజా అసలు ఎప్పుడు వికెట్ ఇద్దామా అని రెడీగా ఉన్నాడు ఈ సిరీస్ నిండా. తను బాగానే ఈజీగా 50 కొట్టాడు. అసలు అంటే అది అర్థమవుతుంది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్స్. నీ అవతల పార్ట్నర్ ఒక రకంగా వేరే లెవెల్లో ఆడుతుంటే నువ్వు ఫామ్ లో లేకపోయినా నువ్వు బెటర్గా ఆడుతావు అనే దానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఉండదు. సో నాకు తెలిసి శామ్ కాన్సెస్ తీసుకోవడం అండ్ తనకి ఫ్రీడమ్ ఇచ్చి ఇట్లాంటి గేమ్ ఆడాలి నువ్వు, యువర్ జాబ్ ఇస్ దిస్, నీ రోల్ ఇది టెస్ట్ మ్యాచ్ అయినా కానీ ఈ రోల్ మాకు కావాలి. ఎందుకంటే మామూలుగా ఆడుతుంటే అందరం అవుట్ అవుతున్నాము. ఎంత బాగా ఆడినా ఎంత చూసుకొని ఆడినా కానీ అక్కడ బుమ్రాకి దొరికేస్తున్నాం మేము. ఈజీ వేరే ప్లానెట్ నుంచి వచ్చాడు మనిషి. కాబట్టి మనం కూడా వేరే ప్లానెట్ నుంచి వచ్చిన ఒక గేమ్ ప్లాన్ తో ఆడాలని చెప్పి అది ఆడగలిగిన ఒక భయం లేని పసికందను పట్టుకొచ్చి ఆడిచ్చారు. అండ్ ఇట్ వాజ్ రిమార్కబుల్. మనం లాస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు నువ్వే అన్నావు ఇలా శామ్ కాన్స్టస్ డెబ్యూ మరి ఇలా ఉండబోతుందంటే అప్పుడు నేను తను బిగ్ బ్యాష్ లో నాకు ఈ సీజన్ లోనే స్టార్టింగ్ లో బిగ్ బ్యాష్ ఒక మ్యాచ్ చాలా అద్భుతంగా అసలు చూసి నాకు అప్పుడే అనిపించింది, అమ్మో ఈ కుర్రాడు కొంచెం బాగా టాలెంటెడ్గా ఉన్నాడు అని అనిపించింది. కానీ సాధారణంగా టెస్ట్ క్రికెట్లో అట్లాంటి బోల్డ్ అప్రోచ్ మనం అంటే సెలెక్టర్స్ ఎంత బ్యాక్ చేసి ఎంత ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు ఇట్లా అట్లా ఆడని ఎంత సెట్ ప్లాన్ ఇచ్చినా సరే ఎవరైనా సరే అరే ఇది నా డెబ్యూ గేమ్, ఈ డెబ్యూ గేమ్లో నేను ఫూలిష్గా అవుట్ అవ్వకూడదు కొంచెం ఇవన్నీ ఉంటాయి అనమాట. కానీ మనోడు నువ్వు చెప్పినట్టుగానే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, అవుట్ ఆఫ్ ద ప్లానెట్ లాగా వచ్చి ఇండియాస్ బెస్ట్ బౌలర్ పైన అటాక్ చేశాడు. అండ్ వాట్ ఇట్ డెడ్ వాజ్ ఉస్మాన్ ఖవాజా నువ్వు చెప్పినట్టుగా సాధారణంగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ డెబ్యూ ప్లేయర్స్ని కొంచెం షీల్డ్ చేసి కొంచెం వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు అంటే న్యూ బాల్ థ్రెట్ అదంతా పోయేంత వరకు కొంచెం వాళ్ళే ఎక్కువ స్ట్రైక్ తీసుకున్నట్ల మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ట్రెండ్. కానీ ఇక్కడ చూస్తే శామ్ కాన్స్టస్ వచ్చి అక్కడ చిత్తుగా స్టార్టింగ్లో కొట్టేసి ఒక వన్ డే లాగా తర్వాత కవాజా మీద పూర్తిగా ప్రెజర్ లేకుండా పోయింది. సో కవాజా కూడా నిదానంగా తన మీద స్కోర్ బోర్డ్ ప్రెజర్ లేదు, డాట్ బాల్ ప్రెజర్ లేదు, ఏం లేదు, హ్యాపీగా మంచిగా సెటిల్ అయ్యాడు. తను ఒక 50 or 60 ఇచ్చాడు. ఐ థింక్ దట్ వాజ్ రియల్లీ క్రూషియల్ ఫేజ్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్. నీకు చూసుకుంటే మార్జిన్ ఆఫ్ విక్టరీ అదంతా మనం గమనిస్తే ఎంత బ్యాటిల్ అటు ఇటు అయిందని చూసుకుంటే నీకు ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చిన సెక్యూరిటీ ఆస్ట్రేలియా వాళ్ళని గెలిపించింది అని అడిగితే దట్ వాస్ ద మాస్టర్ స్ట్రోక్ ఈ మొత్తం మ్యాచ్ లో. ఫస్ట్ ఇన్నింగ్స్ రన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ టెస్ట్ మ్యాచ్. నీకు న్యూ బాల్ ని నెగెట్ చేస్తూనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది న్యూ బాల్ పిచ్ అండ్ బౌలర్స్ కంప్లీట్ గా ఫ్రెష్ గా ఉండేది ఫస్ట్ ఇన్నింగ్స్ న్యూ బాల్ తోనే. సో అక్కడ నీకు బుమ్రా లాంటి బౌలర్ని నువ్వు తిప్పికొట్టగలిగావంటే అక్కడే నువ్వు సగం గెలిచేసినట్టు. కానీ మన బుమ్రా గ్రేట్నెస్ అంటే ఏంటో మనకి ఇంకా అర్థం కాలేదనుకుంటే ఈ మ్యాచ్ ఇంకా పెద్ద ఎగ్జాంపుల్. సో అట్లా ఒక్కసారి డిస్టర్బ్ అయినా కానీ మళ్ళీ తిరిగి ఆ ఇన్నింగ్స్ లోనే 4 వికెట్స్ తీసి ఫినిష్ చేసాడు. నీకు మధ్యలో ట్రావిస్ హెడ్ వికెట్ ఎవరైతే అందరినీ బాధ పెడుతున్నాడో తన్ని క్లీన్ బౌల్డ్ చేయడము, మిచ్ మార్చిన అవుట్ చేయడము, అక్కడ లైన్ గా 2 వికెట్లు తీసి మనం బ్యాక్ ఇన్ కాంటెస్ట్ తీసుకొచ్చాడు. అసలు నీకు స్టీవ్ స్మిత్ అయితే రాజు ఈస్ ప్లేయింగ్ ఎట్ హిస్ పీక్. మళ్ళీ నన్ను అడిగితే ఒక 4-5 ఏళ్ల క్రితం ఆడేవాడు స్మిత్ ఇట్లా నాకు అట్లా కనిపించాడు. సిరీస్ స్టార్టింగ్ లో చూసుకుంటే లేదు ఇంకా ఏంటి ఇంకా స్మిత్ కూడా ఇక బాయ్ బాయా అన్నట్టు మాట్లాడుకున్నారు కొంతమంది. బట్ నీకు నెక్స్ట్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో దాని తర్వాత ఈ మ్యాచ్ లో చూసుకుంటే హీఈస్ బ్యాక్ అని చెప్పొచ్చు.
అండ్ పర్టికులర్గా ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో కట్టిన 140 మాత్రం వాజ్ అబ్సల్యూట్లీ ఫ్లాలెస్. నన్ను అడిగితే ఇక్కడ ఛాన్సులు ఇవ్వలేదు, ఈజీగా డామినేట్ చేయగలిగాడు బౌలింగ్ని. అండ్ దట్ ఈస్ వెరీ ఆమినస్ సైన్ అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ సిడ్నీ టెస్ట్ మ్యాచ్ కూడా మనం చూసుకుంటే. ఇప్పుడు లబుషేన్ కూడా, వాళ్ళ తమ్ముడు లబుషేన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడిన ఇన్నింగ్స్ కంటే నీకు థర్డ్ ఇన్నింగ్స్లో లబుషేన్ ఎప్పుడైతే ఇంకో 70 ఎదుగుతూ కొట్టాడో దట్ వాస్ ఈవెన్ మోర్ బెటర్. ఎందుకంటే బౌలింగ్ ఆ టైంలో చాలా గట్టిగా ఉండే అండ్ తను క్లోజ్ టు ది బాడీ ఆడుతూ బుమ్రా మీద వికెట్ ఇవ్వకుండా అసలు 70 రన్లు కొట్టాడంటే దట్ వాజ్ బిగ్ థింగ్. ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే దట్ వాజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. బట్ దెర్ వాజ్ అనదర్ పర్సన్ బ్యాటింగ్లో ఆస్ట్రేలియాకి ఎవరైతే అసలు ఆనకట్టలా నిలబడిందంటే ప్యాట్ కమిన్స్. నీకు బుమ్రా మళ్ళీ నీకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫటాఫట్ వికెట్లు తీసి అలెక్స్ క్యారీన్ నీకు ఆకాశ్దీప్ అవుట్ చేసి నీకు కిందికి వెళ్ళి ఇక సరే ఇక అయిపోతుంది ఇన్నింగ్స్ అని అనుకుంటే నీకు కమిన్స్ నిలబడ్డాడు అక్కడ వాళ్ళ టైలెండర్స్ అందరితో. సో తను అసలు నేను ఐ విల్ నాట్ గివ్ అప్ మై వికెట్ అని కూర్చున్నాడు. సో ఆస్ట్రేలియా 474కి పోవడానికి కారణం నీకు ఎంత టాప్ ఆర్డర్లో నీకు శామ్ స్మిత్ లబుషేన్ వీళ్ళందరూ ఇన్నింగ్స్లో ఎంత ఇంపార్టెంటో అక్కడ కమిన్స్ అక్కడ నిలబడి వికెట్ ఇవ్వకుండా తన ఒక కొత్త గేమ్ ప్లాన్తో వచ్చి నీకు బుమ్రాకి వికెట్ ఇవ్వద్దు అనేసి ఆడి, ఎందుకంటే ప్రతి మ్యాచ్లో చూసుకుంటే ఇప్పటి వరకు బుమ్రాకి ఈజీగా దొరికేస్తున్నారు టైలెండర్లు అందరూ. కానీ కమిన్స్ కొంచెం ఒక లెగ్ సైడ్ ఆఫ్ ద బాల్ నుండి చాలా జాగ్రత్తగా ఆడాడు బుమ్రా మీద. అండ్ ఇక్కడ మన కొంచెం వీక్నెస్ ఏదైతే ఉండేనో మనకి బౌలింగ్ ఆప్షన్స్ తక్కువ ఉండడం అది ఎక్స్పోజ్ అయింది బాగా. మనం 2 స్పిన్నర్స్తో ఆడాము. అసలు ఆ కాల్ గురించి నువ్వేమంటావు రాజు? అంటే మళ్ళీ మనం సెలెక్షన్ గురించి అండ్ అలాగే మన టీంలో జరుగుతున్న గందరగోళం గురించి మనం వివరంగా మాట్లాడదాం. కానీ నువ్వు ప్యాట్ కమిన్స్ గురించి చెప్పినప్పుడు నాకు అదే మనము ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అప్పుడు అనుకుంటా ఐ థింక్ తను ప్యాట్ కమిన్స్ ఒక రోజు అంటే ఐ థింక్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ఇట్ డే ఎండ్లో తను నైట్ వాచ్మెన్గా వచ్చి షీల్డ్ చేద్దామని అనుకుంటాడు కానీ అవుట్ అయిపోతాడు. అంటే కొన్ని బాల్స్ డిఫెండ్ చేస్తాడు, తర్వాత అల్టిమేట్గా అవుట్ అయిపోతాడు. కానీ మనం కూడా మన పాడ్కాస్ట్లో డిస్కస్ చేసుకున్నాం అంటే నిజంగా క్యాప్టెన్ అంటే లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటే ఇది నిజంగా చేసి చూపించడం అంటే ఎలా ఉంటుంది అనేది నిజంగా చూపించాడు కమిన్స్. నిజంగా తను నీకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ మనం అప్పుడు అది కూడా పోయడం అసలు దట్ వాస్ నాట్ ఈజీ టు డూ. అంటే హీ వాజ్ విల్లింగ్ టు కమ్ అవుట్ నీకు ఆ హై ప్రెజర్ ఫేస్ చేయడానికి. ఈజీగా ఎవరో ఇప్పుడే లైన్ ఎవరినో పంపించు, కానీ లేదు నేను వెళ్తాను బుమ్రా మీద పోతే నా వికెట్ పోతుంది ఎవరిని ఏమనకుండా అని పోయాడు. అండ్ ఈ పర్టికులర్ టెస్ట్ మ్యాచ్ లో నువ్వు చెప్పినట్టుగా ప్యాట్ కమిన్స్ ఇంపాక్ట్ ఎలా ఉందని చూసుకుంటే రన్స్ పరంగా డెఫినెట్లీ తను ఐ థింక్ హీ స్కోర్డ్ ఓవరాల్ 2 ఇన్నింగ్స్లో కలిపి ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే 15 ఎవరోగా మిస్ అయ్యాడు, 2 ఇన్నింగ్స్లో కలిపి 90 రన్లు కొట్టాడు. అండ్ అలాగే దాదాపు 26 ఓవర్లు ఆడాడు. అంటే ఈ టెస్ట్ మ్యాచ్లో మనం ఆ లాస్ట్ సెషన్లో ఉన్న టైంలో మనం అన్ని గమనించుకుంటే ఈ టెస్ట్ మ్యాచ్లో ప్రతి చిన్నది అంటే టైం ఒకటి, నెంబర్ ఆఫ్ ద ఓవర్స్ ప్లేడ్ అండ్ ఈ ఎస్పెషల్లీ లాస్ట్లో ఆస్ట్రేలియా వాళ్ళు లాస్ట్ వికెట్ పేయర్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇవన్నీ కూడా మామూలు టార్చర్ కాదు అది. సో అదే కదా, ఎవ్రీథింగ్ ప్లేడ్ ఏ క్రూషియల్ పార్ట్. సో అందుకనే మనం ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ని మనం హైలైట్ చేస్తాము, తన ఇంపాక్ట్ ఏంటనేది ఆల్రెడీ మనకి నంబర్స్ చూస్తే కనబడతాయి. కానీ నువ్వు మంచి పాయింట్ హైలైట్ చేసావు ఏంటంటే విత్ ద బ్యాట్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్ లో 90 runs అండ్ 26 overs తను క్రీజ్ లో ఉన్నాడంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫీట్ బై ఎనీ మీన్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ వేర్ యూ సెడ్ దట్ ఇండియా వాళ్ళు మరి 2 స్పిన్నర్లు తీసుకుని ఆడడం ఎలా చూస్తామంటే అంటే నాకు ఒక్కటైతే క్లియర్ కనబడింది ఏంటంటే మేనేజ్మెంట్ వేర్ నాట్ ప్రిపేర్డ్. అంటే ఈ టెస్ట్ మ్యాచ్కి ముందు పర్టికులర్గా నితీష్ రెడ్డిని డ్రాప్ చేస్తే బెటర్, తన ప్లేస్లో ఇంకొక అసలు సిసలైన ఒక మంచి ఫాస్ట్ బౌలర్ని తీసుకురావడం బెటర్. ఎందుకంటే మనం బౌలింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం అక్కడ కనబడుతుంది వీక్నెస్. సో నితీష్ రెడ్డి ఎట్లాగో ఎక్కువ ఓవర్లు వేయట్లేదు అండ్ తన పేస్ కూడా ఆస్ట్రేలియా వాళ్ళని అంత ఛాలెంజ్ చేయట్లేదు. సో ఒక పేసర్ని తీసుకురావడం మంచిది అనేటువంటి వాదనలు చాలా వరకు వినపడ్డాయి. అండ్ ఈ ఇండియా మేనేజ్మెంట్ అయితే ఒక క్లియర్ మెసేజ్ అయితే ఇచ్చింది, మేము నితీష్ రెడ్డిని ఒక సాలిడ్ బ్యాటర్లా చూస్తున్నాం ప్రస్తుతానికి. సో బౌలింగ్ బ్యాకప్ ఏదైనా కావాలంటే వీల్ లుక్ ఎట్ ది ఆప్షన్స్. అంటే మనము నిజంగా ఆనెస్ట్గా చెప్పుకోవాలంటే ఐ థింక్ ఇక్కడ ఈ టెస్ట్ మ్యాచ్లో రవీంద్ర జడేజా అండ్ సుందర్ని తీసుకోవడానికి ఐ మీన్
ఇద్దరు స్పిన్నర్లు ఉండడానికి నేనైతే ఏం చూస్తున్నానంటే వాళ్ళిద్దరిని కలిపితే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1.5 బ్యాటర్స్ ఉన్నారు అక్కడ మనకి. అంటే ఒక సాలిడ్ కరెక్ట్ బ్యాట్. పాయింట్ ఇది. సో యాహ్! సో ఈ ఒక్కటే నేనైతే రీజన్‌గా చూడగలను. లేదంటే మెల్బర్న్ ఎప్పుడు కూడా ఏదో స్పిన్నర్స్ పారడైజ్ అనో లేదంటే మామూలుగా మనం టెస్ట్ మ్యాచ్‌లో డే 4, డే 5 కొంచెం పిచ్ డిటోరియేట్ అయ్యి కొద్దిగా స్పిన్నర్స్‌కి సహకరించడం ఇట్లాంటి మనం వేరే చోట్ల ఎక్కువ గమనిస్తాం గానీ, మెల్బర్న్‌లో ఎప్పుడు కూడా మనం ఈ ముందు ఎపిసోడ్‌లో కూడా మాట్లాడుకున్నాం. మనకి మెల్బర్న్, సిడ్నీ అనేది ఇంకా ప్రాపర్ బ్యాటింగ్ ట్రాక్స్ అసలు మంచిగా మన వాళ్ళకి గెలిచే అవకాశం కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ పిచ్ బ్యాటింగ్ పిచ్చే, కాకపోతే బౌలర్స్ కి హెల్ప్ ఉంది. బౌలర్స్ గుద్ది వేస్తే పిచ్ మీద ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ దొరుకుతుండే. అది ఎక్స్ప్లాయిట్ చేయడంలో మన వాళ్ళ దగ్గర ఓన్లీ బుమ్రా ఒకే ఒక వెపన్ ఉండే. వాళ్ళకేమో స్టార్క్, కమిన్స్, బౌలర్ ముగ్గురు ఉండే. దట్ ఈస్ వేర్ వీ లాస్ ద మ్యాచ్, దే వన్ ద మ్యాచ్. అండ్ అవర్ టాక్టికల్ బ్లండర్ అంటాను నేను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా జడేజా ఇంకా సుందర్ని ఇద్దరిని కలిపితే 1.5 బ్యాట్స్మెన్ వస్తున్నది. ఆ దృష్టితో వాళ్ళు సెలెక్షన్ చేశారే తప్పితే దే డెంట్ వాంట్ టు కమిట్ టు హ్యావింగ్ 4 బౌలర్స్. సో అక్కడ మనం దెబ్బపడింది అక్కడ నేనంట. ఇప్పుడు బ్యాటింగ్ డెప్త్ పెంచుకుంటూ పోయాము, కానీ మరి లాస్ట్ డే మనం డ్రాకి ఆడుకోగలిగామా? బట్ నీకు ఒకవేళ బౌలింగ్ ఎక్కువ ఉండుంటే నీకు స్కాట్ బోలాండ్, నేతన్ లైన్ సెకండ్ ఇన్నింగ్స్ లో పెట్టిన టార్చర్ అయినా ఫస్ట్ ఇన్నింగ్స్ లో కమిన్స్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కింద ఆడి 474 కి స్ట్రెచ్ చేయడం అయినా అది సేవ్ అయ్యేదేమో కదా. ఒక హర్షిత్ రాణా అయినా, పోనీ ప్రసిద్ధ్ కృష్ణ అయినా సరే, హర్షిత్ రాణా ఎంత గొప్పగా వేస్తున్నాడో గొప్పగా వేయట్లేదని పక్కన పెడితే, నీకు ఏదో ఇఫ్ ఒక పర్టికులర్ లెంత్ మీద వేస్తే ఆ పిచ్ మీద ఒక ఫాస్ట్ బౌలర్, ఒక హైట్ ఉన్న ఫాస్ట్ బౌలర్ ఏదో హెల్ప్ దొరుకుతుంది, వికెట్ పడే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చేసింది ఏంది ఇక్కడ బుమ్రా మీద బుమ్రా ఇక నేను నా వల్ల కావట్లే అనేంత వరకు మనం బుమ్రాతో బౌలింగ్ వేయించాం. సో అక్కడ మనం మిస్టేక్ చేసామని నేను అంటాను. అండ్ ఈ మ్యాచ్ అసలు మనం అంత కంపీట్ చేయగలిగామంటే రీజన్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్, దట్ ఈస్ జస్ప్రీత్ బుమ్రా. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయినా అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా, థర్డ్ ఇన్నింగ్స్ ఐ మీన్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఇక కొట్టేస్తారు, ఇక స్మిత్ ముందుకు తీసుకెళ్ళిపోతాడు లీడ్ అనుకుంటే కూడా తనే ఫటా 3 వికెట్ తీసి కంబ్యాక్ చేయించాడు. సో ఇవి పక్కన పెడితే దేర్ ఆర్ 2 అదర్ యంగ్ ప్లేయర్స్, జైస్వాల్ అండ్ నితీష్ రెడ్డి. సో వీళ్ళిద్దరూ ఎంత కంపోజర్, ఎంత కమిట్మెంట్ చూపించారు, అది రెస్ట్ ఆఫ్ ద బ్యాటింగ్ లైనప్ చూపించుంటే ఐ థింక్ మనం ఈజీగా మ్యాచ్ డ్రా చేసేవాళ్ళం, గెలిచేవాళ్ళమని నేను అన్నాను. ఎందుకంటే గెలవలేము, ఎందుకంటే మనం ఇనఫ్ బౌలింగ్ ఆడలేదు. మన దగ్గర అంత కరెక్ట్ బౌలింగ్ లేదు, ముగ్గురే బౌలర్స్ ఉన్నారు. ఆ ముగ్గురు బాగా టయర్డ్ అయిపోయి ఉండే. నీకు సిరాజ్ కూడా అంత 100% ఫిట్ గా అనిపించట్లే, పోయిన మ్యాచ్ కూడా కొంచెం ఇంజురీతో వేస్తుండే అనిపించింది. అండ్ బుమ్రాన్ అయితే మనం ఇక రాచి రంపాన పెట్టేస్తున్నాం. అండ్ నువ్వు ఇక ఆకాశ్ దీప్ తన లిమిటెడ్ అబిలిటీలతో తను ట్రై చేస్తున్నాడు, ఈ ట్రైయింగ్ ఈజ్ బెస్ట్. సో దట్ ఈస్ మై టేక్. మరి నీకు ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మరి రన్అట్ గురించి ఏమన్నా అంటావా? ఇక అవన్నీ లైట్ అంటావా? అంటే దాని గురించి సోషల్ మీడియాలో కూడా ఇర్ఫాన్ పఠాన్, సంజయ్ మంజ్రేకర్ మధ్య ఒక చిన్నపాటి మాటల యుద్ధం అయితే చెలరేగింది. సో మనం దాని గురించి అంటే ఎవరైనా నార్మల్గా గురించి మాట్లాడుకుందాం. స్టూపిడ్ షాట్. సి రిషబ్ పంత్ గురించి ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను మన పాడ్కాస్ట్ లోనే. సి ఇఫ్ యూ వాంట్ రిషబ్ పంత్ ద ఇంపాక్ట్ ప్లేయర్, యూ హ్యావ్ టు టేక్ ద వర్స్ట్ అండ్ ద బెస్ట్, సింపుల్ యాజ్ దట్. సో అంటే మనము తను ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ తను కంబ్యాక్ చేసినప్పటి నుంచి వీ హ్యావెంట్ రియల్లీ సీన్ ద రిషబ్ పంత్ ఆఫ్ ది ఓల్డ్. లైక్ అంటే 1-2 కొద్దిపాటి మెరుపులు మనకు కనబడిన అక్కడెక్కడ వేరే ఫార్మాట్స్లో, టెస్ట్ క్రికెట్లో ఇంకా మనకి ఆ ఓల్డ్ రిషబ్ పంత్ కావాలని ఆ క్రేవింగ్స్ అయితే ఉన్నాయి చాలా మంది దగ్గర. సో ఈ టెస్ట్ మ్యాచ్, ఈ పర్టికులర్ సిరీస్లో తను ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు, కొంచెం తన స్టైల్లోనే ఆడి నో మ్యాటర్ వాట్ ఐ విల్ ట్రై టు ప్లే ఇన్ ద గేమ్ దట్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ అనే యాటిట్యూడ్తో ఆడుతున్నాడు. కొన్నిసార్లు ఐ మీన్ తను అవుట్ అయ్యే తీరు చాలా మందికి
కొద్దిపాటి ఫ్రస్ట్రేషన్ అయితే మిగులుస్తది. అండ్ మన సునీల్ గవాస్కర్ లాంటి లెజెండ్స్‌కి అయితే తప్పకుండా మరి ఇట్లాంటి రియాక్షన్స్, ఇట్లాంటి ఎక్స్‌ట్రీమ్ రియాక్షన్స్ అంతకుముందు కూడా సెకండ్ మనం ఇన్నింగ్స్ చాలా లో కూడా అదే చూసాం. అయింది. మ్యాచ్ సేవ్ చేస్తూ కూడా పాపం చాలా బుద్ధిగా ఆడాడు. గవాస్కర్ సార్ పెట్టిన చీవాట్లు విని సరే 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 ఓకే ఐ విల్ నాట్ ప్లే మై నేచురల్ గేమ్ అని చెప్పి నేను తప్పించుకోవద్దని చెప్పి పాపం చాలా బాగా ఆడాడు. అసలు ఛాన్స్ ఇవ్వలేదు అదే. అప్పటి వరకు. ఇక సర్లే ఇక ట్రావిస్ హెడ్ బౌలింగ్ వేస్తున్నాడు కదా. కానీ పాయింట్ ఏంటంటే అక్కడ ఎంసీజీ అంత పెద్ద గ్రౌండ్ అది. నువ్వు ఎన్నిసార్లు ఎంతమంది ఫోర్లు ఉరికారు ఈసారి చూసావా, గమనించావు నువ్వు? రెండు మూడు సార్లు చూసాను నేను బ్యాట్స్మెన్ 4 ఉరకడం ఈసారి. నీకు అంత పెద్ద గ్రౌండ్ లో ఇక మరి అదే మరి ఇక గవాస్కర్ సారే ఇక చెప్పేసాడు, ఇక మనం ఎక్కువ మాట్లాడనక్కర్లేదు. బట్ నీకు ఎప్పుడైతే 221 for 7 ఉండే మనం అంత ఒకటి అయిపోయాడు, జడేజా కూడా పెద్ద నిలబడలేకపోయాడు. అప్పుడు నితీష్ సుందర్ ఆడారు. సో దట్ వాజ్ అ సూపర్ పార్ట్నర్షిప్. ఎంత బాగా ఆడారంటే అంత బాగా ఆడారు. అండ్ ఎస్పెషల్లీ నితీష్ అయితే ఈ ప్రూవ్డ్, నేను ఎప్పటి నుంచే నేను ఐపీఎల్ టైం నుంచి చెప్తున్నాను, నితీష్ బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, తన్ని ఆల్రౌండర్ గా చూడొద్దు, మనం బ్యాట్స్మెన్ గానే చూడాలి అని. సో దిస్ వాజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకా గవాస్కర్ సార్ ఆయన చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్విన్స్ అవుతారు. అండ్ గవాస్కర్ సార్ ఈజ్ ఇంప్రెస్డ్ అంటే ఎవ్రీబడి షుడ్ కీప్ క్వైట్. సింపుల్ గా ఈ వస్ట్ అంటే ఆయన ఉత్తగా జస్ట్ రన్స్ కొట్టాడని కాదు, ఇదేదో జస్ట్ అటాకింగ్ అని. ఇప్పటి వరకు జరిగిన సిరీస్ లో నితీష్కి ఎట్లా వస్తుండే ఛాన్సెస్ ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది. అక్కడ బౌలర్లు స్టార్ట్ అయ్యారు, ఇక్కడ సుందర్ ఉన్నాడు కాబట్టి తనకి లాంగ్ ఇన్నింగ్స్ ఆడడానికి ఛాన్స్ దొరికింది, పార్ట్నర్షిప్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది. మామూలుగా అయితే ఇక ఆ టైంకి నీకు బౌలర్స్ వచ్చేసరి ఎన్ని రన్లు అంత రన్లు కొట్టాలని చెప్పేసి తను అటాకింగ్ ఆడేసి 40 కొట్టి అవుట్ అయ్యాడు. కానీ ఇక్కడ సుందర్ తనతో పాటు నుంచున్నాడు. తను నుంచున్న తర్వాత తన ఫుల్ రేంజ్ చూపించాడు. డిఫెన్సివ్ టెక్నిక్, అటాకింగ్ టెక్నిక్, ఏ బాల్ని అటాక్ చేయాలి, ఏ బాల్ని డిఫెండ్ చేయాలి. అండ్ తను చెప్పాడు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇది కేఎల్ రాహుల్తో చాలా నేను బాగా సావాసం చేస్తున్నాను ఈ సిరీస్ లో, తను ఏమి డౌట్ ఉన్నా తను అడుగుతున్నా అని చెప్పాడు. అండ్ కొంచెం నువ్వు గమనిస్తే తన టెక్నిక్ అసలు ఇంటి క్లోజ్ టు ద బాడీ ఆడుతున్నాడు. సో అందుకని చాలా బాగా ఆడి ఒక 114 runs కొట్టడం ఇట్ డిడ్ నాట్ సర్ప్రైజ్ మీ. ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఎంత డ్రామాటిక్ గా అయిందో ఆ సెంచరీ రాజు. నువ్వు చూసావా ఎయిర్లో అప్పుడు. అండ్ సో ప్రౌడ్ మూమెంట్ అందరికి. అండ్ దట్ వాజ్ అ వండర్ఫుల్ మూమెంట్. ఎందుకంటే లక్కీలీ ఆర్ అన్లక్కీలీ అని అనాలి కానీ మార్క్ నిక్లస్ అప్పుడు కామెంటరీలో ఉన్నాడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంటేటర్స్. తను ఎంత బాగా సమరైజ్ చేసాడు ది ఎంటైర్ ఎపిసోడ్ నితీష్ 100కి రీచ్ అవ్వడం గురించి. సో నువ్వు చెప్తావు దాని గురించి? అంటే నువ్వు ఇందాక ఈ టెస్ట్ మ్యాచ్ అసలు ఈ మాత్రమైనా మనం కంప్లీట్ చేయగలిగామంటే బుమ్రా స్పెషల్ అని చెప్పావు. కానీ నేను ఆ సెంటెన్స్లో బుమ్రా కంటే ఒక మెట్టు ఎక్కువ నితీష్ రెడ్డిని పెడతాను ఆ స్థానంలో. దానికి కారణం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా మనకి ఉన్న ఇప్పుడు అసలు ఆస్ట్రేలియా టీం వాళ్ళు మామూలుగా ఒక టేబుల్ పైన కూర్చుని అరే మన నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఏంటి, లెట్స్ రైట్ అవర్ బిగ్గెస్ట్ 3 threats ఫ్రమ్ ఇండియా అంటే వాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఫస్ట్ రాసే పేరు బుమ్రా. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ హీఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ మ్యాసివ్ ఇంపాక్ట్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు క్లియర్గా తెలిసిపోయింది ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్కి ముందు కూడా బుమ్రా, దెర్ ఈస్ బుమ్రా, దెన్ దెర్ ఈస్ డే లైట్, అండ్ దెన్ దెర్ ఆర్ ది అదర్ బౌలర్స్. అంటే అంత ఆ క్లాస్లో అంత డిఫరెన్స్ కనబడుతుంది. సో క్లియర్గా ఆపోనెంట్స్కి తెలుసు దట్ బుమ్రా ఈజ్ అవర్ ఓన్లీ బిగ్గెస్ట్ థ్రెట్ బౌలింగ్తో అని. సో వాళ్ళు కూడా ఐ థింక్ నువ్వు ఇందాక చెప్పినట్టుగా ఈ శామ్ కాన్స్టస్ని తీసుకురావడానికి వన్ ఆఫ్ ద ప్రాబబ్లీ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే అరే వాళ్ళ దగ్గర బుమ్రా అనే ఒక అస్త్రం ఉంది, మనం ఎట్లయినా అప్సెట్ చేయాలి తన రిథమ్ని, తన కొంచెం మొమెంటం అది మనం కొంచెం షాటర్ చేయాలి, అప్పుడు మనకి ఇంకా ఈజీ అవుతుందని ఆ ఇంటెంట్తో తీసుకొచ్చినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇన్ ఎ వే ఇట్ వర్క్డ్ అవుట్ యాజ్ వెల్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మరి నువ్వు ఇందాక చెప్పినట్టు ఆ స్టార్టింగ్ పార్ట్నర్షిప్ అనేది ఆస్ట్రేలియా వాళ్ళు ఫస్ట్ డే 90 run పార్ట్నర్షిప్ ఇన్ 19 overs అనేది ఎంత హ్యూజ్ రోల్ ప్లే చేసింది. సో ఇన్ ద సేమ్ లైన్ ఐ థింక్ అసలు ఆ నితీష్ నాక్ని మనం తీసేస్తే యాక్చువల్లీ లైక్ టెస్ట్ మ్యాచ్ 4 daysలో అయిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగానే ఇందాక వీఆర్ 221 for 7. సో ఈజీలీ మనము లైక్ ఆ టెయిల్ ఇప్పుడు మనం కూడా 30-40 runsలో అట్లా అవుట్ అయిపోయి ఉంటే, ఎందుకంటే మనం చూసాం అంతకుముందు మ్యాచెస్లో నితీష్ ఎప్పుడైతే టెయిల్తో ఉన్నాడో తను ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, కొంచెం అటాకింగ్ నాక్ ఆడాలని ఒక 30-40 కొట్టి అవుట్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఆపోజిట్లో కూడా అక్కడ మనం చూసుకుంటే సిరాజ్, బుమ్రా
వాళ్ళంత అష్యూరెన్స్ అయితే ఇవ్వలేదు ఈ సిరీస్‌లో. దేర్ వర్ లైక్ వన్ ఆర్ 2 లైక్ స్ప్రైట్లీ నాక్స్, కానీ అంత అష్యూరెన్స్ అయితే ఇవ్వలేదు. కానీ నితీష్, నువ్వు చాలా పర్ఫెక్ట్‌గా సమ్మరైజ్ చేసావు. ఇంక నేను యాడ్ చేయడానికైతే ఏం లేదు. తను క్లోజ్ ద బాడీ ఆడటం ఒకటి, అండ్ ఈస్ ఎ వెరీ మెచ్యూర్డ్ హెడ్ ఆన్ హిస్ షోల్డర్స్. అది మాత్రం క్లియర్‌గా మనకి నీకు అర్థమవుతుంది. ఎక్కడా నీకు 90లో ఉన్నప్పుడు కూడా తను ఏదో ర్యాష్ గా ఆడుతున్నట్టు ఏమనిపించలేదు, నర్వస్ గా ఉన్నట్టు అనిపించలేదు. నీట్ గా బాల్ డిఫెండ్ చేస్తున్నాడు, మన గ్యాప్స్ లోకి ఆడాడు. అండ్ ఇంపార్టెంట్ థింగ్, న్యూ బాల్ ఆడాడు నితీష్. అందరు కానీ మర్చిపోతున్నారేమో. ఆంధ్ర తెలంగాణ పార్ట్నర్‌షిప్ అక్కడ మన సిరాజ్ మియా ఆ 2, 3 బాల్స్ ఆపుకోవడం, ఇగ అసలు ఈ మూవ్‌మెంట్స్ అసలు నీకెలా అనిపించింది? ఎందుకంటే అక్కడ హోల్ క్రౌడ్ అంతా ఏంటంటే నితీష్ సెంచరీ కోసం యాంటిసిపేట్ చేస్తూ, అరే సిరాజ్ ఆపుకో, ఆపుకో అనే ఆ టైప్ ఆఫ్ ఎన్వైర్న్‌మెంట్ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇద్దరు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న కుర్రోళ్ళే, మన సిరాజ్ మియా అండ్ అలాగే నితీష్ రెడ్డి. వాళ్ళు అంటే ఆహ్, ఇంటర్నెట్‌లో ఏంటంటే, అరే ఇద్దరు తెలుగోళ్ళు కలిసి హిందీలో మాట్లాడుకుంటున్నారు. ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఎక్కువ చూస్తున్నాం మనం. అంటే నితీష్ సిరాజ్‌ని కొంచెం చూసుకొని ఆడమనడం, ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ మియా అయితే. బాయ్, మియా బాయ్, సో రోక్లో ఇది నిజంగా ఘూమేగా మంచి అసలు భలే అనిపించింది ఆ మూమెంట్ మాత్రం. అండ్ అని చెప్పాడు. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ డిఎస్పి మియా బాయ్. సో అది. అండ్ నేనైతే హర్ష భోగ్లే కామెంటరీ విన్నాను అది ఫాక్స్‌లో. అండ్ అలాగే రేడియో కామెంటరీ ఒకటుంటది. అక్కడ భరత్ సుందరేషన్ అండ్ అలాగే ఇంకొక ఆయన పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. సో ఇవన్నీ అంటే అసలు నేను అందరూ ఎలా వచ్చింది ఈ కామెంటరీ మూవ్‌మెంట్, ఎస్పెషల్లీ మనోడు 100 అనేది అసలు ఎవరెవరు ఎలా సమ్మరైజ్ చేశారనేది అందరివి విన్నాను నేను. సో అంటే నేను వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడాను కొన్ని నెలల క్రితం, అక్టోబర్ ఆ టైంలో. సో నిజంగా అంటే ఆ టైంలో వాళ్ళ నాన్నగారితో మాట్లాడినప్పుడు, నితీష్ వాళ్ళ నాన్నగారితోటి, ఐ కుడ్ క్లియర్‌లీ సెన్స్ దట్ హి ఈస్ పోరింగ్ హిస్ హార్ట్ ఔట్. అంటే జనరల్‌గా మనము ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు గాని, ఎవరినైనా ఏదన్నా ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు కొంతమంది ఎస్పెషల్లీ ఆ టైంలో ఏంటంటే వాళ్ళ ఫాదర్ అప్పటికే హైదరాబాద్ టీ20కి ట్రావెల్ చేసే బిజీలో ఆయన ఇంకా మాల్‌లో ఉన్నట్టున్నారు. ఇంకా అలా చాలా ఆయన చుట్టూ ఏవేవో జరుగుతున్నాయి. అయినా సరే ఆయన నాకు టైమ్ ఇచ్చిన ఆ 1, 2 అవర్స్‌లో ఈ కంప్లీట్‌లీ పోర్డ్ హిస్ హార్ట్ ఔట్. అంటే ఇంక అసలు లిటరల్‌గా ఒక చోట అయితే ఆయన చాలా చోట్ల ఆయన కన్నీళ్ళని ఆహ్, ఆహ్, ఆపుకుంటూ మాట్లాడారనమాట. అంటే నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. దిస్ ఈస్ నాట్ ఎ నార్మల్ స్టోరీ. అంటే మనం జనరల్‌గా అంటే అప్పటికి నితీష్ రైజ్ అంటే అప్పుడే జస్ట్ ఏదో టీ20లో అలా డెబ్యూ చేసాడు, ఆడుతున్నాడు. అప్పటికి హి వాస్ నాట్ ద కైండ్ ఆఫ్ స్టార్ దట్ హి ఈస్ టుడే. అంటే మనం అప్పటికి ఇప్పటికంటే పెద్ద హార్డ్‌లీ 2, 3 మంత్స్ స్పాన్‌లో అంటే మనం జనరల్‌గా టీ20 క్రికెట్ నుంచి వన్ డేస్, టెస్ట్ ఇట్లాంటి ట్రాన్సిషన్ ఉన్న ప్లేయర్స్‌ని కొంతమందిని చూస్తాము. కానీ అసలు మనం ఈ టెస్ట్ సీరీస్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నితీష్‌కి డెబ్యూ ఉంటదా? ఏదన్నా ఒక టెస్ట్ మ్యాచ్, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిస్తారేమో అనేటువంటి ఒక ఆశతోటి వెళ్ళిన కుర్రోడు ఇప్పుడు ఇండియాకి ఆల్మోస్ట్ అసలు ఈ టెస్ట్ సిరీస్‌లో బెస్ట్ బ్యాటర్స్‌లో టాప్ 2లో ఉన్నాడంటే ఐ థింక్ దిస్ ఈస్ సంథింగ్ ఫినామినల్. అంటే ఇట్లాంటి సంగతులు నిజంగా మనము, అండ్ ఎస్పెషల్లీ ఈ మెల్బోర్న్ లాంటి స్టేడియంలో ఎంత ఇంటిమిడేటింగ్‌గా ఉంటదో. ఐ థింక్ నా కొలీగ్ ఒకతను ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఎంసీజీకి వెళ్ళాడు. ఆ ఎన్వైర్న్‌మెంట్ చూసినప్పుడు గూడా తను వచ్చిన తర్వాత చెప్పిన తన మాట తీరు, తన ఎమోషన్స్ అవన్నీ గమనించినప్పుడు మనం మామూలుగా టీవీలో గూడా మనకు తెలుస్తది. కానీ ప్రత్యక్షంగా అక్కడ వెళ్లి కూర్చొని చూసొచ్చిన వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా నమ్మబుద్దవుతది. అమ్మో! ఇది నిజంగానే. ఎందుకంటే జనరల్‌గా క్రౌడ్ ఎలా అంటే అక్కడ ఆస్ట్రేలియా క్రౌడ్ కొంచెం హాస్టల్‌గా ఉంటారు. అది మనందరికీ తెలిసిన సంగతే. కానీ అట్లాంటి ఇంటిమిడేటింగ్ ఎన్వైర్న్‌మెంట్‌లో అండ్ దట్ టూ మన వాళ్ళేమి 3 డౌన్, 4 డౌన్ లేరు. కొంచెం ఏదో క్వెషన్ ఉంది, నిదానంగా ఆడుకోవచ్చు. సెషన్ బై సెషన్ తీసుకెళ్ళొచ్చు అని ఏం లేదు. ఒక్క చిన్న మిస్టేక్ జరిగితే ఒక పక్కేమో మన వాళ్ళు అక్కడ ఫాలో ఆన్ థ్రెట్ నుంచి మరలా కింద టెయిల్ ఎండర్స్ ఉన్నారు. ఇంకా ఆల్ ఔట్ అయిపోతే మరలా మనం వాళ్ళకి హ్యూజ్ లీడ్ ఇచ్చినోళ్ళం అవుతాం. ఇంకొక పక్క ఏంటంటే అక్కడ మన వాళ్ళు ఎట్లైనా సరే కొంచెం ఆ 400 మార్క్ దగ్గరగా రీచ్ అవ్వాలంటే వాళ్ళ పార్ట్నర్‌షిప్ అనేది ఎంతో కీలకం. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో సుందర్‌తో పాటు తను ఆడిన ఆ నాక్ ఏదైతే ఉందో, వావ్! ఐ థింక్ మనం ఈ యొక్క కుర్రాడు గురించి కొంచెం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మరి ఇంకొక స్పెషల్ ఎపిసోడ్ తీసుకురావాలి. బట్ ఇంకా ఎమోషన్స్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టే వాళ్ళ నాన్నగారితో మాట్లాడినప్పుడు ఆ ఎమోషన్స్ అవన్నీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడున్నారు. వాళ్ళ అక్క, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ మావయ్య కూడా మెల్బోర్న్‌లోనే ఉంటారు.
సో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. సో ఆ గ్రౌండ్‌లో అండ్ భారత్ ఆర్మీ మధ్యలో వాళ్ళ నాన్నగారు లిటరల్‌గా ఆయన శాండ్‌విచ్ చేసేసారనమాట. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అప్పటికే నితీష్ స్టోరీ కొంచెం తెలిసిన వాళ్ళు ఆళ్ళీళ్ళు ఉన్నట్టున్నారు. అండ్ అలాగే వాళ్ళ ఫాదర్ కూడా ఎంత ఎమోషనల్ అయ్యారంటే అవన్నీ కూడా మనం ఐ థింక్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ మూమెంట్స్ that anyone lives for. So I think Nitish is really blessed and to have someone who like వాళ్ళ నాన్నగారు ఎంత సాక్రిఫైస్ చేశారు ఇవన్నీ మనం తప్పకుండా మనం ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కానీ రియల్లీ స్పెషల్ మూమెంట్. అసలు ఆయన నితీష్ వాళ్ళ నాన్న బికేమ్ సడన్లీ ద మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ ఇండియా. అండ్ మన తెలుగు నుంచి ఇట్లాంటి క్రికెటర్స్ అంటే మన ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించడంలో మన వాళ్ళకి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే నువ్వు చూసుకుంటే లాస్ట్ హనుమ విహారీ వెళ్ళినప్పుడు కూడా ఇదే మెల్బర్న్ టెస్ట్ మ్యాచ్ లో ఐ థింక్ 1.5 సెషన్ గట్టిగా ఆపాడు తను. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ అంతకంటే ముందు సిరీస్, లాస్ట్ సిరీస్. అవును. సో మన తెలుగు వాళ్ళకి ఆస్ట్రేలియా వాళ్ళకి ఒక ప్రత్యేక అనుబంధం ఉందనుకోవచ్చా? యా ఆఫ్ కోర్స్. మరి డిఎస్పి సిరాజ్ మియా కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ రచ్చ చేసేసాడు. ఓపెనింగ్ టెస్ట్ మ్యాచ్ లోనే 5 ఫర్ తీసి ఎంసీజీలో గెలిపించాడు. అండ్ వివిఎస్ఆర్ గురించి చెప్పక్కర్లేదు. సో ఇక అంటే అక్కడక్కడ అవుట్లయర్ ప్రసాద్ గారు వీళ్ళందరూ కొంచెం ఎక్సెప్షన్స్, కష్టపడ్డారు పాపం పోయి. ప్రసాద్ గారు ఏదో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు, మిస్అండర్స్టూడ్ అనుకుంటా అది. అంటే నీకు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు అది ఆ వ్యూ మనకు కూడా ఉంది. నీకు ఏంటంటే నీకు బౌలర్ గా నువ్వు చూస్తున్నావా నితీష్ బ్యాట్స్మెన్ గా చూస్తున్నావు అనేది క్వశ్చన్ అక్కడ. దాని గురించి కన్ఫ్యూజన్ అన్నాడు ఆయన. సో అది ఓకే, దట్ ఈస్ వ్యాలిడ్ పాయింట్ అనేది నేను అంట. దాన్ని ఇప్పుడు నువ్వు నెగిటివ్ గా స్పిన్ చేస్తే ఆఫ్ కోర్స్ ఇక మరి అటే వెళ్తుంది కాన్వర్సేషన్. కానీ ఆయన కామెంటరీలో క్లియర్ గా ఆయన వెరీ ప్రౌడ్ టు హావ్ సీన్ దిస్ స్టోరీ. నేను 12 ఏళ్ల కుర్రాడిగా చూసాను నేను నితీష్ ని. అక్కడి నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ కి రావడం నాకు చాలా గర్వంగా ఉందని చెప్పి కామెంటరీ తను మార్క్ నికోలస్ వీళ్ళంతా కామెంటరీ చేసుకుంటారు. అంటే తెలుగు కామెంటరీలో ఐ థింక్ హనుమ విహారీ ఉన్నాడు అనుకుంటా స్టార్ లో. అండ్ హనుమ విహారీ కామెంటరీ కూడా నేను హనుమ విహారీ, ప్రసాద్ గారు, ఇంకా కళ్యాణ్ కృష్ణ ఉండే తెలుగు కామెంటరీ. వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఇంటర్వ్యూలో అన్నారు అనమాట, ఈ హనుమ విహారీ కూడా చాలా కీ రోల్ ప్లే చేశాడు నితీష్ కెరీర్ లో. ఎందుకంటే ఎప్పుడు గ్రౌండ్ కి తీసుకెళ్లి తను ఆ ప్రాక్టీస్లు అవన్నీ దగ్గర ఉన్నప్పుడు చాలా అష్యూరెన్స్ ఇచ్చేవాడంట విహారీ. అంకుల్ మీరు అసలు ఏం టెన్షన్ పడకండి, మనోడు మంచి క్రికెటర్ అవుతాడు, అసలు చాలా స్కిల్ ఉంది ఫుల్ అని మంచిగా మాటలతోటి ధైర్యం చెప్పేవాడు. అండ్ అట్ ద సేమ్ టైం నితీష్ని కూడా బాగా గైడ్ చేసేవాడని వాళ్ళ నాన్నగారే చెప్పారు. సో ఐ థింక్ రియల్లీ స్పెషల్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్, నాట్ జస్ట్ ఫర్ అస్ బట్ ద హోల్ కంట్రీ. అండ్ యూనో అసలు ఒక విధంగా గవాస్కర్ సార్ బీపీ రేజ్ అయిందంతా దిగిపోయింది నాకు తెలిసి నితీష్ బ్యాటింగ్ చూసిన తర్వాత. ఆ రోజు లేకపోతే నాకు తెలిసి ఆ రోజు 2 మాత్రలు ఎక్కువ వేసుకోవాల్సి వచ్చింది. కాదు, గవాస్కర్ సార్ బీపీ తగ్గడానికి ఏపీ నుంచి ఒక కుర్రోని దించాం మనమే. మూవింగ్ ఆన్, ఇప్పుడు మనం ప్యాట్ కమిన్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి. రాజు ఒక ట్రెండ్ ఉంది సిరీస్ లో గమనిస్తే, ఫస్ట్ 3 మ్యాచ్లో వెంటాడి పంత్ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో నీకు ప్లాన్ చేసి పకడ్బందీగా 2 ఇన్నింగ్స్లలో కేఎల్ రాహుల్ మన బెస్ట్ బ్యాటర్ ఈ సిరీస్ లో సోఫార్ తను అవుట్ చేశాడు. అండ్ నీకు అదేంటంటే అడ్జస్ట్ చేసుకున్నారు అనమాట. ఓకే కేఎల్ చాలా బాగా ఆడుతున్నాడు, అస్సలు నీకు ఫుట్ వర్క్ పిచ్ ఆఫ్ ద బాల్కి వెళ్తున్నాడు, క్లోజ్ టు ద బాడీ ఆడుతున్నాడు, ఊరికే బ్యాట్ బయట పెట్టట్లే అన్లైక్ సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇన్ ద టీమ్. సో మనం ఈ బ్యాట్స్మెన్ కి వేరేగా వేయాలని చెప్పేసి తనకి స్టంప్స్ మీద బాల్ వేసి నీకు లెక్కట్ర తిప్పినట్టు తిప్పాడు బాల్ని 2 ఇన్నింగ్స్లలో. ఒక ఇన్నింగ్స్ లో బౌల్డ్ చేశాడు, ఇంకో ఇన్నింగ్స్ లో కార్డ్ బిహైండ్, 2 అన్ప్లేయబుల్ డెలివరీస్. దిస్ ఈజ్ వాట్ గ్రేట్నెస్ మీన్స్. నీకు అంటే అంత నీకు ఒక బ్యాట్స్మెన్ ఓకే హీస్ ప్లేయింగ్ వెల్ అని చూసి గమనించి దానికి అడాప్ట్ అయ్యి తన వికెట్ తీయడము, నీకు పంత్ డేంజర్ మ్యాన్ అని తెలిసి తన వికెట్ తీయడము. అండ్ దట్ ఈస్ ఇక్కడ దిస్ ఈస్ వేర్ అంటే ఐ థింక్ బుమ్రా, ప్యాట్ కమిన్స్ వీళ్ళంతా ఒక లీగ్ డిఫరెంట్, దే ఆర్ ఇన్ ద లీగ్ ఆఫ్ దర్ ఓన్. సో దట్ వాజ్ వండర్ఫుల్ టు సీ అసలు ప్యాట్ కమిన్స్. అండ్ తన పార్ట్నర్ స్టార్క్ అయితే రాజు
ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఐ సీన్ స్టార్క్ బౌల్. అండ్ నీకు ఈ కసి అనేది ఏదైతే ఉందో నువ్వు గమనిస్తుంటే నీకు యాక్చువల్గా పోయిన టెస్ట్ మ్యాచ్ ఎండింగ్ లోనే తనకు కొద్దిగా అంత ఫిట్ లేడు అనుకున్నది. ఈ టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టార్క్ క్లియర్లీ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఇక బౌలింగ్ వేస్తున్నప్పుడు ఆ పెద్ద పార్ట్నర్షిప్ అవుతున్నప్పుడు తర్వాత కూడా సంథింగ్ సైడ్ స్టేనో ఏదో స్ట్రగుల్ అవుతుండే. సెకండ్ ఇన్నింగ్స్ కి తను బౌలింగ్ వేస్తాడో లేదో డౌట్ ఉండే. అందుకే ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్కువసేపు ఆడారు. నీకు అదే ఎందుకు డిక్లేర్ చేయట్లేదు, ఇంకెందుకు ఆడుతున్నారు, 300 దాటింది కదా లీడు అని చెప్తుండే. బట్ అయినా ఆడారు వాళ్ళు, ఎందుకంటే బౌలింగ్ కొంచెం డౌట్ అన్నట్టు ఒక పాయింట్ ఉండే. ఇంకా పంత్ అంటే కొంచెం ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, పోయినాడు మరి అట్లా గ్యాబాలో ఒక రోజులో 336 చేజ్ చేశాం కాబట్టి. బట్ తను ఆ ఓపెనింగ్ స్పెల్ రాజు నేను చూశాను, మళ్ళీ రిపీట్స్ లో చూశాను ఆ ఓపెనింగ్ స్పెల్. అది వాట్ ఈస్ దట్ బౌలింగ్, అసలు ఆ స్పీడ్ ఏంటి, ఆ స్వింగ్ ఏంటి. ఆ ఓపెనింగ్ స్పెల్ లో వికెట్ దొరకకపోవడం అనేది మోస్ట్ అన్యాయమైన విషయం ఈ సిరీస్ మొత్తంలో చూసిన బౌలింగ్ స్పెల్స్ లో. నువ్వు చూసావు అది 145, 142, 143లో నీకు స్వింగ్ చేస్తున్నాడు. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలింగ్ దట్ హావ్ సీన్. ఎట్ పేస్ అంతా అట్లా స్వింగ్ రావడం. నీకు జైస్వాల్ అసలు నువ్వు స్లోనే వేస్తావు స్వామి నాకు అని చెప్పేసి అట్లనే అటాక్ చేయడానికి ట్రై చేస్తూనే కానీ అంటే ఆ బాల్స్ ఎంత బాగుండే అంటే నీకు ముట్టుకోవడానికి కూడా అవ్వలేదు అసలు నీకు జైస్వాల్కి. నయం గమనిస్తే ఆ ఓపెనింగ్ స్పెల్ లో రోహిత్ శర్మకి స్ట్రైక్ దొరకలే, లేకపోతే నాకు తెలిసి ఆ ఫస్ట్ ఓవర్ లోనే గెయ్యి ఉండేవాడు సార్. అండ్ దట్ ఈస్ వేర్ ఈ టీమ్ ఎంత డెస్పరేట్ ఉండే గెలవడానికని. దట్ వాజ్ యాడ్ స్టిక్. నువ్వు చూసుకుంటే ఎవ్వరు అంత రిస్క్ చేసి బౌలింగ్ వేయరు. అండ్ నీకు లాస్ట్ డే కూడా 16 overs బౌలింగ్ వేసాడు. నీకు ప్రతిసారి ఏ స్పెల్కి వచ్చినా రిటర్న్ వచ్చినా కానీ ఫస్ట్ నీకు లూజనర్ వేసినప్పుడు కొంచెం పాపం పట్టుకుంటుండే బ్యాక్ని కొంచెం సైడ్ని. సో అయినా ఈ స్టిల్ పేస్ రెడ్యూస్ కాకుండా వేసాడు. నీకు ఎండింగ్ లో పాపం 135, 136, 138 వేసాడు. కానీ పొద్దున మాత్రం 145+ వేస్తుండే బౌలింగ్. దట్ వాస్ సైట్ టు సీ. వాళ్ళకి తోటి బౌలెండ్, స్కాట్ బౌలెండ్, నీకు ఎంసీజీలో స్కాట్ బౌలెండ్ మరి ఈజ్ అ లోకల్ బాయ్ మరి అక్కడ. రాహుల్, అంటే మనం స్టార్క్ ని ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాలం పైనుంచే చూస్తున్నాము. సో స్టార్క్ గురించి చాలా మందికి తెలిసిన ఒక ఫ్యాక్టర్ ఏంటంటే, ఓకే లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ చేస్తాడు, రైట్ హ్యాండర్స్కి నిప్ బేకర్లు వేస్తాడు, అండ్ అట్లాగే ఫుల్ లెంత్ ఎక్కువ వేస్తాడు, పేస్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఇప్పుడు దశాబ్ద కాలం దాటిన తర్వాత ఇప్పుడు లైక్ నాట్ జస్ట్ యూ, చాలా మంది ఇప్పుడు ఈ సిరీస్ చూస్తున్న వాళ్ళల్లో మేబీ స్టార్క్ తన వికెట్స్ కాలం మే నాట్ టెల్ ద కంప్లీట్ స్టోరీ. కానీ ఈ పర్టికులర్ ఈ బీజీటీ సిరీస్లో వీఆర్ రియల్లీ సీయింగ్ ద బెస్ట్ ఆఫ్ మిడ్ స్టార్క్ ఇన్ టెస్ట్ క్రికెట్ అనేటువంటి ఒక సాలిడ్ అష్యూరెన్స్ ఇస్తున్నందుకు. అంటే నీకు ప్రత్యేకంగా అంటే నువ్వు కూడా స్టార్క్ని ఐ థింక్ యూ మస్ట్ ఫాలోడ్ హిమ్ ఫ్రమ్ 2011 వెన్ ఎవర్ ఈ స్టార్టెడ్ హిస్ కెరియర్, దట్ ఈస్. సో అప్పటి నుంచి ఇప్పటికి అంటే ఇన్ని సంవత్సరాల వ్యవధిలో సాధారణంగా ఫాస్ట్ బౌలర్స్ 10 years దాటిన తర్వాత కొంచెం పేస్ డౌన్ అవ్వడం, లేదంటే కొంచెం ఎక్కువ ఇంజరీస్ తోటి ఇన్కన్సిస్టెంట్ అవ్వడం, ఇట్లాంటివి మనం చాలా మంది ఫాస్ట్ బౌలర్స్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు స్టార్క్లో చూసేటువంటి ఈ కొత్త మిచెల్ స్టార్క్లో నీకు అనిపించిన ప్రత్యేకతలు ఏంటి అసలు? వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ మేకింగ్ ఇట్ స్పెషల్ అబౌట్ మిడ్ స్టార్క్ దిస్ పర్టికులర్ సిరీస్? ఈ పర్టికులర్ సిరీస్ లో ఈజ్ లాట్ మోర్ కన్సిస్టెంట్. నీకు అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల నీకు ముందు మిడ్ స్టార్క్ మీద అదే ఉండేది, వేస్తే ఫుల్ వేస్తాడు లేదంటే రన్స్ కొట్టించుకుంటాడని. కానీ ఈ సిరీస్లో నువ్వు చూస్తే ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. తను వెరీ మచ్ కన్సిస్టెంట్గా వేస్తున్నాడు. ఇప్పుడే అని కాదు, 2023 యాషెస్లో కూడా స్టార్క్ చాలా బాగా వేసాడు ఆ సిరీస్ మొత్తము. సో అంటే దిస్ ఇస్ ఐ థింక్ కమింగ్ ఆఫ్ ఏజ్ అని చెప్పొచ్చు. అండ్ స్టార్క్ ఇస్ వెరీ అంటే అండర్ రేటెడ్ అని అడుగుతారా. సో స్టార్క్ రికార్డ్ చూసుకుంటే 93 టెస్ట్ మ్యాచెస్, 373 వికెట్స్, ఆల్మోస్ట్ 400 వికెట్స్ తీసాడు. నీకు బట్ ఐ డోంట్ థింక్ ఈ గెట్స్ ద రెస్పెక్ట్ హీ డిజర్వ్స్. నన్ను అడిగితే ఐ థింక్ ఈ జనరేషన్లో ఐ థింక్ బోల్ట్తో కలిపి తను ఈక్వల్లీ, బోల్ట్ అండ్ స్టార్క్ ఆర్ ఈక్వల్లీ బెస్ట్ బౌలర్స్ అని నేను అంటా, లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్. అంతే కదా. అంటే బోల్ట్కి వచ్చినంత రికగ్నిషన్ కూడా స్టార్క్ రాదు. ఎందుకంటే నీకు తను స్టార్క్తో పాటు ఎవరున్నారు టీంలో అంటే నీకు కమిన్స్ ఉన్నాడు, హేజల్వుడ్ ఉన్నాడు, వీళ్ళందరికీ ఎక్కువ రికగ్నిషన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ స్టార్క్ కొంచెం హీ గెట్స్ లాస్ట్. నువ్వు మిచెల్ జాన్సన్ గురించి అందరూ మాట్లాడుకుంటారు, కానీ మిచెల్ జాన్సన్ కంటే దిస్ ఇస్ అ వే బెటర్ రికార్డ్. అండ్ మై రెస్పెక్ట్ ఫర్ స్టార్క్ వెరీ మచ్ ఇంక్రీజ్, ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో తను విత్ బ్యాట్లింగ్ ఇంజురీ తన
ఆ స్పెల్ వేయడం అండ్ ఆల్వేస్ స్టార్క్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఇన్కన్సిస్టెన్సీ. బట్ లాస్ట్ 2-3 years ఐ థింక్ దిస్ ఇస్ పర్పుల్ ప్యాచ్ ఫర్ స్టార్క్. కంట్రోల్ పెరిగింది, పేస్ డౌన్ అవ్వకుండా కంట్రోల్ పెరిగింది. నీకు మామూలుగా ఏజ్ పెరిగే కొద్ది బౌలర్స్ పేస్ డౌన్ చేసి నీకు కంట్రోల్ పెరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ దే బికమ్ అన్ వైలీ ఓల్డ్ ఫాక్స్, అది ఇదే మనం చూస్తుంటాం కామెంట్స్. బట్ ఇక్కడ స్లో అవ్వకుండా స్టార్క్ చేయగలుగుతున్నాడు, విత్ కంట్రోల్ బౌలింగ్ చేయగలుగుతున్నాడు. దట్ ఈస్ ద బిగ్ డీల్ అసలు. అంటే నువ్వు చెప్పినట్టుగానే మిచెల్ స్టార్క్ తనకి అంటే ఆస్ట్రేలియాలోనే స్టార్క్ గురించి ఒకటి రీసెంట్ గా నేను చదివాను. ఇప్పుడు లాస్ట్ బీజీటీ సిరీస్ మన వాళ్ళు అప్పుడు గ్యాబాలో టెస్ట్ మ్యాచ్ అవుతున్నప్పుడు స్టార్క్ వాళ్ళ అమ్మ అనుకుంటా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఐ థింక్ దేవర్ అంటే హోమ్ లో ఉండే అంట, హాస్పిస్ కేర్ లో. సో అస్సలు ఒంట్లో బాధంట. సో అసలు ఆ మ్యాచ్ ఆడడానికి అసలు అవ్వట్లేదంట. అసలు నేను ఆడినట్టు కూర్చొని, బట్ స్టిల్ సిరీస్ ఆన్ ద లైన్ గ్యాబాలో అప్పుడు అని చెప్పి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అని చెప్పి ఆడాడట. సో ఇట్ మస్ట్ బి బిట్టర్ స్వీట్ ఫర్ హిమ్. సో దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు కూడా అంట. సో బట్ ఇది అందుకని నాకు అది కనిపిస్తుండే. సో దట్ వాజ్ ఆల్ దిస్ వేర్ ఇన్ స్టార్క్స్ మైండ్. సో అందుకని చెప్పి ఈ సిరీస్ ఎట్లయినా ఇండియా మీద గెలవాల్సిందే అన్నట్టు వేసాడు బౌలింగ్. ఈవెన్ దో వికెట్స్ కాలం చూసుకుంటే ఫస్ట్ డే 1 wicket, బట్ ఆ స్పెల్ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అంటే మిచెల్ స్టార్క్ని ఆస్ట్రేలియాలోనే సాధారణంగా వాళ్ళు అసెస్ చేసే ఆర్డర్లో మనవాడు కొంచెం డౌన్లోనే ఉంటాడు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ప్యూర్లీ ఫర్ హిస్ కన్సిస్టెన్సీ, యాటిట్యూడ్. అండ్ నీకు ప్యాట్ కమిన్స్లో ప్రత్యేకత ఆల్రెడీ అందరికీ తెలిసింది. తను ఏంటంటే తన దగ్గర పేస్ ఉంది, బాల్ మూవ్ చేస్తాడు, సీమ్తో మూవ్ చేస్తాడు, అండ్ హిట్ ద డెక్ అండ్ కట్టర్స్ వేయడం, ఇవన్నీ కూడా తను ఏంటంటే సిచ్యువేషన్ అసెస్ చేయడంలో కొంచెం వీళ్ళిద్దరి కంటే చురుగ్గా ఉంటాడు. ఈ స్కిల్ అనేది వాళ్ళు ఫస్ట్ నుంచే రికగ్నైజ్ చేశారు. తను ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికాలో డెబ్యూ చేసినప్పటి నుంచే మన వాడి దగ్గర ఈ సీమ్ మూవ్ చేసే స్కిల్ ఒకటి ఉంది, పేస్ ఉంది, బౌన్స్ ఉంది, మంచి బౌన్సర్ ఉంది. ఇవన్నీ మన వాళ్ళు ఫస్ట్ నుంచే రికగ్నైజ్ చేశారు. అండ్ హేజల్వుడ్తో వచ్చేసరికి ఇప్పుడు మనం స్టార్ గురించి ఎలా అయితే కన్సిస్టెంట్ మనం మాట్లాడుకుంటున్నామో, హేజల్వుడ్ ఆల్మోస్ట్ అసలు హేజల్వుడ్ ప్రారంభం నుంచే అందరూ అరే మనకి మరొక గ్లెన్ మెగ్రా దొరికాడరా అనే టైప్ ఆఫ్ హైప్ తోటి తీసుకొచ్చారు. అండ్ హీ యాక్చువల్లీ లివ్డ్ అప్ టు దట్ హైప్. ఎందుకంటే కన్సిస్టెన్సీ విషయంలో అంటే బాల్ ఒకే చోట ల్యాండ్ చేసి బ్యాట్స్మెన్ ఇరిటేట్ చేసి వికెట్లు రాబట్టే విషయంలో హేజల్వుడ్ హ్యాస్ బీన్ రియల్లీ సక్సెస్ఫుల్ ఆన్ మెనీ ఫ్రంట్స్. అండ్ అలాగే తను ఎక్స్ట్రా బౌన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసే విషయంలో కూడా తను హీ హాస్ దిస్ ఇన్ బిట్వీన్ లెంత్ వేర్ హీ ట్రబుల్స్ ద బ్యాటర్. సో ఇట్లాంటి విషయంలో తను కన్సిస్టెన్సీ ప్రూవ్ చేసుకున్నట్టు సక్సెడ్ కూడా అయ్యాడు. అండ్ స్టార్క్తో నువ్వు చెప్పినట్టుగా ఏంటంటే కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ మిస్ అయ్యేది. అంటే ఒకసారి అద్భుతమైన స్పెల్ వేసేవాడు, మరలా అట్లాంటి స్పెల్ చూడాలంటే ఒక 5-6 టెస్ట్ మ్యాచ్లు గ్యాప్ వచ్చేది. సో ఇట్లాంటివి మనము స్టార్క్తో ఎక్కువ చూసేసరికి కొంచెం పెక్కింగ్ ఆర్డర్లో మనవాడు డౌన్ అయ్యాడు. కానీ హీస్ రికార్డ్ ఈస్ డెఫినెట్లీ ఇట్స్ అబ్సల్యూట్లీ మనం ఇట్స్ రియల్లీ అండర్ రేటెడ్. మనం చెప్పాలంటే చాలా మంది ఇట్ డజంట్ గెట్ ఈస్ డ్యూ రికగ్నిషన్ అంటారు కదా, అది నువ్వు కరెక్ట్గా సమ్మరైజ్ చేసావు. సో ఏదైతే ఇంకా మన వాళ్ళు మరి ఈ టెస్ట్ మ్యాచ్ని సమర్పించుకున్నారు. సో మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే వాళ్ళు రిజర్వేషన్ చేంజ్ చేసుకున్నారు ఆల్రెడీ ఆ బోగీకి. మరి నెక్స్ట్ ఒకే ఒక్క సీట్ మిగిలి ఉంది. మరి ఆ ఒక్క సీటు మనకి ఏమైనా దక్కే అవకాశాలు ఉన్నాయంటవా? ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత సరే ఆస్ట్రేలియా వాళ్ళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళారా అంటే వాళ్ళు ఇంకా పోలేదు, వాళ్ళకి ఇంకా పని ఉంది. ఇప్పుడు మన మీద వాళ్ళు గెలిచినా ఏంటంటే ఒక్కసారి నెక్స్ట్ మ్యాచ్ గెలిచితే ఆస్ట్రేలియా వాళ్ళు వెళ్ళిపోయినట్టే. లేదంటే ఇప్పుడు మన వాళ్ళు గెలిచారనుకో, అప్పుడు మనం అంతా శ్రీలంక సిరీస్ చూడాలి. ఇప్పుడు అక్కడ శ్రీలంక సిరీస్ శ్రీలంక వాళ్ళు 1-1 అయ్యేటట్టో, లేదంటే ఆస్ట్రేలియా వాళ్ళు అక్కడ 1-0 ఓడిపోవడం ఏదో అయిందనుకో, అప్పుడు మనం వెళ్తాం. సో ఇంకా కాంబినేషన్స్ ఉన్నాయి. ఇంకా శ్రీలంక కూడా పోతుంది తెలుసా. ఇప్పుడు సిడ్నీలో డ్రా అయ్యి ఆస్ట్రేలియాని వాళ్ళు 2-0 కొడితే వాళ్ళు శ్రీలంక వాళ్ళు వెళ్తారంట. మొత్తం మీద అగ్రీ సెట్ చేసి సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే వెళ్ళారు. సో వాళ్ళు అసలు వాళ్ళ ఈ WTC సైకిల్లో వాళ్ళ మ్యాచెస్, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఏమంతా అంటే ప్యూర్ డామినేటింగ్ విన్స్ అయితే తక్కువ. కానీ ఎలాగోలాగా ఉన్న టీమ్ తోటే కొన్నిసార్లు న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు అయితే ఆల్మోస్ట్ సెకండ్ స్ట్రింగ్ సైడ్ ఎవరినో పంపించారు. సో ఇలా గమనించుకుంటే దే వర్ నాట్ లైక్ కంప్లీట్లీ డామినెంట్. అరే ఇప్పుడు WTC ఫైనల్లోకి వెళ్ళిన టీం అంటే ఎవరైనా
అరే దే మస్ట్ హ్యావ్ హ్యాడ్ అ రియల్లీ టెరిఫిక్ సైకిల్ లాస్ట్ 1.5 year 2 years అని అనుకుంటారేమో. కానీ మనం చూసుకుంటే వాళ్ళ విన్స్ అన్నీ కూడా కష్టపడి పొందిన విజయాల్లా కనబడుతున్న ఎక్కువ అలాంటి విక్టరీస్ ఎక్కువ ఉంటాయి తప్ప ఈజీగా ప్లాటర్లో వచ్చేసింది, అరే ఒక అద్భుతమైన స్పెల్ వేసాడు యాన్సన్ లేదంటే రబాడా ఈజీగా వచ్చేసింది అనే టైప్ ఆఫ్ సంకేతాలు ఎక్కడా లేవు. ఈవెన్ ఫ్రమ్ దేర్ బంగ్లాదేశ్ సిరీస్ మనం చూసుకున్న మనం ఆల్రెడీ తెలుసు బంగ్లాదేశ్ ఓకే దే మే నాట్ బి యాజ్ గుడ్ ఎ టెస్ట్ సైడ్ యాజ్ సమ్ ఆఫ్ ది అదర్స్, కానీ వాళ్ళ హోమ్ టర్ఫ్లో వాళ్ళు పెద్ద పెద్ద టీంలను చాలాసార్లు మట్టి కనిపించారు. కానీ ఈసారి సౌత్ ఆఫ్రికా వాళ్ళు దే హ్యాడ్ ది స్ట్రాటజీ వేర్ దే ప్లేడ్ స్వీప్స్, రివర్స్ స్వీప్స్, దే స్టేడ్ లో, దే న్యూ వెన్ టు బౌల్ స్వింగ్, దే న్యూ వెన్ టు బౌల్ స్పిన్. సో ఇట్లా వాళ్ళు దే ఆల్వేస్ వర్ అప్ ఫర్ ది ఛాలెంజ్ అనేటట్టుగా కనపడింది. సో ఐ థింక్ దే టోటలీ డిజర్వ్ టు బీ ఇన్ ద WTC ఫైనల్ జస్ట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద ఫైట్ దే షోడ్. అంటే నువ్వు ఇందాక అన్నావు కదా ఎపిసోడ్ స్టార్టింగ్ లో, ఎలా అయినా గెలవాలని కసి అది ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒకలాగా విజయం వరిస్తుందని అనడానికి ఈ సైకిల్లో ఐ థింక్ అది సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ఖచ్చితంగా సరిపోద్దని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మనం సిడ్నీలో ఏం చేస్తామంటావు? ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ సిడ్నీ ఈజ్ ద గ్రౌండ్ ఫర్ ఫేర్వెల్స్ అంటారు. సో ఎవరు ఫేర్వెల్ ఇవ్వబోతున్నారు ఇరు జట్ల నుంచి అనేది మనం తర్వాత రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాము, వాళ్ళ అనౌన్స్మెంట్ల వరకు. ఎందుకంటే ఏం చేసినా కానీ అటు ఇటు చేసి ఊహాగానం అవుతుంది. బట్ మనం ఏమన్నా చేంజ్ చేస్తామంటావా టీంలో, లేదా ఇదే టీం? ఇప్పుడు నీకు అదే ఇప్పుడు ఎవరిని తీస్తే ఇప్పుడు ఇద్దరు స్పిన్నర్స్ మరి సిడ్నీలో ఆడిస్తారా? మరి ఇప్పుడు ఆడించద్దు అనుకుంటే ఎవరిని తీస్తారు? ఇప్పుడు సుందరు రన్స్ కొట్టాడు పాపం, తన బౌలింగ్ పరంగా చూసుకొని డిసిషన్ తీసుకోవాలని నేనంట. సో సిడ్నీ యాక్చువల్గా హిస్టారికల్లీ స్పిన్ అయ్యే పిచ్, కానీ లాస్ట్ 2 yearsలో అసలు అక్కడ ఏమి స్పిన్నర్స్కి హెల్ప్ లేదంటే ఈ డ్రాప్ ఇన్ పిచ్చెస్ వచ్చిన తర్వాత మారిపోయిందంట. అది కూడా ఒక యావరేజ్ ఆస్ట్రేలియన్ పిచ్ లానే బిహేవ్ చేస్తుందంట. మరి మన వాళ్ళు ఏం చేంజ్ చేస్తారంటే ఒక శుభ్మన్ గిల్ బయట కూర్చొని ఉన్నాడు. ఏంది ఇప్పుడు ఎవరి ప్లేస్ తన లోపలికి వస్తాడు? ఏం జరగబోతుందంటో? సాధారణంగా సిడ్నీ అనేది జస్ట్ అంటే మెల్బర్న్ ఎలా అయితే మన బ్యాటింగ్, అది సిడ్నీలో అయితే అది ఇంకా మెల్బర్న్ కంటే బెటర్ బ్యాటింగ్ ట్రాక్ అని ఎక్కువ మంది అంటారు. అంటే సిడ్నీలో ఇంకోటి ఏంటంటే ఇట్స్ వెరీ స్లో. అంటే మేబీ రన్స్ ఇంత క్విక్ పేస్లో రాకపోవచ్చు, బట్ ఇట్స్ స్టిల్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్. అండ్ సాధారణంగా అక్కడ మన ఉస్మాన్ కవాచ్ సిడ్నీకి వెళ్ళగానే సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసే అలవాటు కూడా ఒకటి ఉంది. కానీ మరి ఇప్పుడు ఆస్ట్రేలియాలో మరి తను కూడా ప్రాబ్లీ దిస్ కుడ్ బి లాస్ట్ అనేటట్టు అలాంటివి కొన్ని వినబడుతున్నాయి. బట్ వీఆర్ నాట్ ష్యూర్, ఎందుకంటే ఆల్రెడీ 38 అండ్ మేబీ నాట్ సిడ్నీ అంటే తనకి చాలా ఇష్టమైన ఫేవరెట్ గ్రౌండ్. తను సెంచరీలు చేశాడు, తన కంబ్యాక్లో సెంచరీలు చేశాడు, చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. సో మేబీ ఇస్ దిస్ ద రైట్ టైం టు హ్యాంగ్ ద బూట్స్ అనేది మనకి ప్రాబ్లీ క్లారిటీ తెలుస్తుంది. మరి ఇండియా స్క్వాడ్లో నుంచి ఎవరు వస్తారు, ఎవరు వెళ్ళిపోతారా దానికంటే ఈ సిరీస్ తర్వాత ఎవరు విరమణ అంటే ఎవరు రిటైర్ అవుతారు అని ఆ రకమైనటువంటి ప్రశ్నలు ఎక్కువ కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా మనకి మరి చూసుకుంటే దిగ్గజాలు రోహిత్ శర్మ పైన ఎక్కువ చాలా పెద్ద ఫోకస్ ఉంది. అండ్ మనం ఎలా చూసుకున్నా సరే ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది, బోత్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆర్ అండర్ ఇమ్మెన్స్ ప్రెషర్. అండ్ కోహ్లీ పర్టికులర్గా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీక్నెస్ ఏదైతే ఉందో దాని దగ్గర నీకు ఏమైనా మంత్రం కానీ సూత్రం కానీ ఏమన్నా ఉందా రాహుల్? ఏమీ లేదు. అది ఇంకేం చేస్తాం? ఇంకా 100 టెస్ట్ మ్యాచ్ల పైన ఆడిన ప్లేయర్కి ఇప్పుడు నీకు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీక్నెస్ ఉంది అని అంటే ఇక ఐ థింక్ దట్ వాజ్ ఈ టెస్ట్ మ్యాచ్ అయితే ఇట్ వాజ్ ఎంబారసింగ్. 2 innings అట్లా అవుట్ అవడము, ఎస్పెషల్లీ అక్కడ నీకు యంగ్ ప్లేయర్స్ అంతా కష్టపడి నీకు జైస్వాల్ తన న్యాచురల్ గేమ్ని ఎంత కంట్రోల్ చేసుకొని ఆడటం, పంత్ తన న్యాచురల్ గేమ్ని కంట్రోల్ చేసుకొని ఆడాడు నీకు. సో ఐఎమ్ లామిట్ లాస్ ఆఫ్ వర్డ్స్ తన గురించి. అండ్ రోహిత్ శర్మ గురించి, రోహిత్ శర్మ అయితే ఇట్ ఈస్ లుకింగ్ వెరీ 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 సాడ్ లుకింగ్ ఎట్ వాట్స్. తన ముంబై టీమ్మేట్ తనుష్ కోటియాన్కి ఏమన్నా డెబ్యూ ఇస్తారంటవా సిడ్నీలో? అసలు మనం అక్కడ ఒక పెద్ద మనిషిని ఇంటికి పంపించేసి ఆయన రిటైర్ అయ్యి ఇప్పుడేమో సుందర్ని ఆడిస్తాం, తనుష్ కోటియన్ ఆడిస్తాం. అదే ఇదే ఇవి చూస్తేనే అర్థం కాదు. ఈ ఘోరాలు చూడలేకనే ఆయన గారు ఇక టాటా బై బై చెప్పి ఫ్లైట్ ఎక్కాడు ఆయన. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ ఇంకా పెద్ద ఎక్కువ మనం ఇలా చిటికేసి అయ్యేలోపే అయిపోయేటట్టు ఉంది ఆ టెస్ట్ మ్యాచ్ కూడా. సో మరి మన వాళ్ళు ఆ టెస్ట్ మ్యాచ్లో గెలిచి
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలబెట్టుకుంటారా? లేదంటే మరి ఇంకా దాంట్లో ఓడిపోతే బుమ్రాని వదలండి నాయన, అదొకటే అంటాను నేను. బుమ్రా దాంట్లో ఓడిపోతే ఇంకా ఛాన్సెస్ ఇంకా మనకి కొంచెం కష్టం అవుతాయి కదా. దాంట్లో ఓడిపోతే ఏంటి సినారియో మనకి? దాంట్లో ఓడిపోతే మనకు చెప్తావు, ఒక్క నిమిషం. మనం దీనిలో ఓడిపోతే కానులే. ఓకే, సో మన వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి అయితే. అది మరి సిడ్నీ సాధారణంగా మనకి కొంచెం కలిసి వచ్చే ప్లేసే. అండ్ ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నట్టు బోత్ మెల్బర్న్ అండ్ సిడ్నీ మనకి కొంచెం మన ఇండియన్ బ్యాటర్స్కి కొంచెం అనుకూలంగా ఉండే పిచ్చెస్. సో మెల్బర్న్లో అయితే కథ కొంచెం రివర్స్ అయింది. మరి సిడ్నీలో అయినా మరి మన వాళ్ళు అద్భుతంగా రాణిస్తారా? నితీష్ రెడ్డి అదే రకమైన ఫామ్. ఇప్పుడు సిరీస్ ఎండింగ్ కూడా ముఖ్యం, ఎందుకంటే తను ఇప్పటి వరకు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, మ్యాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, బెస్ట్ బ్యాటర్గా ప్రూవ్ చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం సిడ్నీ లాంటి ఒక బ్యాటర్స్ ఫ్రెండ్లీ పిచ్లో కూడా తను మంచిగా ఫినిష్ చేస్తే ఇట్ విల్ బి లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్. సో హోప్ఫుల్లీ అన్నీ అనుకున్నట్టు జరిగి మన వాళ్ళు ఆ టెస్ట్ మ్యాచ్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలబెట్టుకుంటారని మనం కోరుకుందాం. సో ఆన్ దట్ నోట్, విషింగ్ ఆల్ ది క్రికెట్ నగరం ఆడియన్స్, మా ప్రేక్షకులు, అభిమానులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, you're all part of Cricket Nagaram family. So on behalf of all of us, we are wishing you a very happy new year. So మరలా సిడ్నీ టెస్ట్ అయిన తర్వాత సరికొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. సో అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హ్యావ్ గ్రేట్ ఫన్, అండ్ until next time, this is Rahul and Raju signing off.